ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలా? ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్కి ముందు స్టేజ్. ఈ స్టేజ్లో షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి, కానీ ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ స్టేజ్ని గుర్తించాలి అంటే హెచ్బిఏవన్సీ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ చేయాలండి. హెచ్బిఏవన్సీ బిట్వీన్ 5.7 to 6.4, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బిట్వీన్ 100 to 124, పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ బిట్వీన్ 180 to 200 ఉంటే ప్రీ డయాబెటిస్ అంటాము. ఈ స్టేజ్లో సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో జనరల్గా వెయిట్ పెరుగుతాము, వెయిట్ లాస్ అవ్వటం కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ పొట్ట భాగంలో వెయిట్ అధికంగా వచ్చేస్తుంది. డల్నెస్, ఫెటీగ్, ఈజీగా అలసిపోవటము, హంగర్ క్రేవింగ్స్, ఎస్పెషల్లీ స్వీట్స్ తినాలని అనిపించటం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ గమనిస్తాము. వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్ కూడా. అలానే ఇందా చెప్పినట్టు అబ్డామిన్ ఒబెసిటీ, మెడ భాగంలో వాపులాగా రావటము, మెడ చుట్టూత నల్లగా అవ్వటము, స్కిన్ ట్యాక్స్. సో ఇట్లాంటి కొన్ని సైన్స్ ఉంటాయి. సో ప్రీ డయాబెటిస్లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిన దగ్గర నుంచి ఇన్సులిన్ పనిచేయటం తగ్గిపోతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అత్యధికంగా ఉత్పత్తి చేసి కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అందుకే ఈ స్టేజ్లో ఇన్సులిన్ రెసిస్టెన్సే మెయిన్ ప్యాథోఫిజియాలజీ.